అనిల్ గారు రీసెంట్గా 10 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు. మీరు ఈ దశాబ్దంలో చేసింది ఎన్ని సినిమాలైనా శతాబ్దం గుర్తుండేలా చేశారు. ఇక ముందు ముందు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని విషయం. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. బీమ్స్ గారు ఆయన హలో 2022లో ధమాకా చూసాం, ఒక ధమాకా పేల్చారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు 2 ఇయర్స్ తర్వాత ఈ మధ్యలో మ్యాడ్ వచ్చింది, టిల్లీ స్క్వేర్ వచ్చింది. కానీ ఇంత హిట్స్ వచ్చినా సరే మీరు ప్రమోషన్స్లో చాలా దూరంగా ఉంటారు. ఈ సినిమాలోనే ప్రమోషన్స్ ఎక్కువ కనబడుతున్నారు. ఈ ఎనర్జీకి కారణం ఏంటి? అలా ఏం లేదు సార్. అంటే నాకు బేసిక్గా ఏంటంటే ఏదైనా పని ఒప్పుకుంటే నాకు నిద్ర రాదు, ఎక్కడో తెలియని భయం ఉంటుంది. బాగా చేయాలి, మనం చాలా బిగ్ అంటే పెద్ద బాధ్యత కదా. సో మనం కనబడడం కంటే కూడా మన పని కనిపిస్తే బాగుంటుంది, అండ్ మనం కనబడడం కంటే మన పాట వినపడితే బాగుంటుందని. అండ్ ఫస్ట్ టైం ఎంత పెద్ద సినిమా చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ ఫర్దర్గా ఏం చేస్తే బాగుంటుందని ఎక్కువ ఆలోచనలోనే ఉంటాను. సో కనబడకపోవడానికి కారణాలు ఏం లేవు, పాట కనిపిస్తే చాలనుకుంటాను. సో దట్స్ అంతే. ఆల్ ది బెస్ట్. అనిల్ గారు ఒక్క క్వశ్చన్ అండి. సో 2 రోజుల నుంచి ఐటీ రైట్స్ అని జరిగేది, పోస్టర్స్ మీద నెంబర్స్ మీద జరుగుతున్నాయని చెప్పి బయట ప్రచారం ఉంది. కొంతమంది ప్రొడ్యూసర్స్ ఏమంటారంటే ఇది ప్రమోషనల్ నెంబర్స్, దీన్ని నమ్మొద్దు అంటారు. సో మీరు 230 వేశారు కదా 9 డేస్లో. సో మీది ఎంతవరకు 100%? అదంతా యాక్యురేట్ అమ్మా. మేము జిఎస్టీకి వెళ్ళిపోయాం, పర్ఫెక్ట్ నెంబర్ ఇచ్చాం. మేము ఎక్కడ దాంట్లో ఇచ్చేది లేదు. మా సినిమా వరకు చెప్పమంటే ఇందాక చెప్పాను కదా, ప్రతి రూపాయి ప్రేక్షకుల నవ్వుల నుంచి వచ్చింది. దాన్నే మేము ఎందుకు చెప్తున్నామంటే ఈ జోనర్కి ఇంత స్ట్రెంగ్త్ ఉంది అని చెప్పాలి కాబట్టి వేస్తున్నాం. యాక్చువల్గా అయితే అంత చెప్పుకోవాల్సిన ఇది కూడా ఏముంది, సినిమా సక్సెస్ అయిపోయింది, జనాలు చూసేశారు. బట్ ఎస్, దీస్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ జోనర్ ఫిల్మ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్ హ్యావ్ ఎ గ్రేట్ పుల్. ఇంకొక 5-6 సినిమాలు ఎవరైనా అటెంప్ట్ చేస్తారు. సో ఈ సినిమాకి ఎంత ఉందంటే ఇంకా దానికి అడిషనల్గా చేయడానికి కూడా మనం బాగుంటుందని చెప్పి వీఆర్ షోకేసింగ్ ఇట్. ఎస్, దిస్ ఫిల్మ్ హ్యావ్ దిస్ స్ట్రెంగ్త్ అని. అంతే. ఆల్ ది బెస్ట్.